పొద్దు వాడారి నీరెండ ఎదురుగా ఉన్న బాదం చెట్టు ఆకుల మీద బంగారు మలామా దిద్దుతోంది. సంధ్యారాగం పశ్చిమాకాశాన్ని అలుముకుంటోంది. ఆ మనోహర దృశ్యం కిటికీలో గుండా చూస్తున్న సుందరానికి శాంతి రూపం కళ్ళ ముందాడి ఒక్కసారి ఏవేవో ఆలోచనలు మనసులోకొచ్చాయి. తాను ఎన్నాళ్ళ నుండి కురూపినని, తన జీవితం ఇలా వెళ్లమారాల్సిందేనని కించపడ్డాడు. కాని మధ్యలో శాంతి తన హృదయంలో దివ్యజ్యోతిని వెలిగించి కొత్త వెలుగును చూపింది. ఆ దీప్తితో నిరాశా తిమిరాన్ని తొలగించుకుని నిండుగా జీవించొచ్చునని భావించాడు. తాడు బొంగరం లేని తన జీవితం రంగురంగుల భంగిమల్లో తిరుగుతోందని భావించాడు. కాని తన జన్మే తన పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఇక అశాంతితో అలమటించడం తప్ప తనకిక శాంతి లేదు. తాను కోరినప్పుడు హృదయం విప్పి ఎందుకు చెప్పలేకపోయింది? ఇష్టంలేని వివాహానికి ఎందుకు అంగీకరించింది? తర్వాత ఎందుకు రానంది? ఇందులో ఉన్న అసలు రహస్యం ఏమిటి? తల చేతులతో పట్టుకున్నాడు సుందరం. ఈ ఆఘాతాన్ని తట్టుకోలేక. బావలో స్వార్థం ఉన్నా తన మీద ప్రేమ లేకపోలేదు. తన మీదున్న ప్రేమతోనే ఈ పెళ్లి తప్పించాడేమో. శాంతి తల్లి జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. అడుగడుగున నిరాశ నిస్పృహల్ని ఎదుర్కొంటూ బ్రతికి ఇడుస్తోంది. కూతురు సుఖాన్ని కాంక్షించి ఆవిడే అడ్డుపడిందేమో. ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగు పెడుతున్న శాంతి ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే అనుభవం లేంది. తాను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా ఒప్పించలేని వయసు. జీవితాన్ని వరంగా భావించి కమ్మని కలలు కనే యవ్వనంలో అడుగుపెట్టిన ముద్దరాలు. తన ఆరోగ్యం సంగతి శాంతికి ఎందుకు విడమర్చి చెప్పలేకపోయాడు? అది తన స్వార్థం కాదా? ఓ నిండు జీవితాన్ని బలిచేయడం కాదా? ఆమె నూరేళ్ల జీవితానికి తాను చీడపురుగుగా పరిణమించాడా? సుందరానికి తన మీద తనకే అసహ్యం వేసింది. కాని కాని తన పట్ల అంత అన్యాయం తలపెట్టవలసిన పరిస్థితి శాంతికి ఏమొచ్చింది? ఆ కృతజ్ఞత, ఆ ప్రేమార్ద్ర హృదయము ఏమయ్యాయి? సుందరం గుండె లోతుల్లోంచి సన్నగా ప్రశ్నించినట్లయింది. తాను మెచ్చింది, తనకు నచ్చింది శాంతి. ఆ జవరాలు తనకు కావాలి. ఆమె లేందే తన బ్రతుకు వ్యర్థం. ఏవేవో ఆలోచనలు, సవాలక్ష సందేహాలు, కోటి కోటి ప్రశ్నలు. సుందరం హృదయం అగ్నిపర్వతమైంది. బాధ లావాలా ప్రవహిస్తోంది. దాన్ని చల్లార్చాలంటే శాంతి అమృత హస్తానికే సాధ్యం. అతని మనోదర్పణంలో శాంతి రూపం ఎంత చెరుపుకుందామనుకున్నా చెరిగిపోవడం లేదు. ఏదో ఆశ, బ్రతుకు తీపి ఇంకా వదలక అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టాయి. మహాలక్ష్మి నిద్రలేచిన ఉషనెత్తుకుని మేడపైకొచ్చింది. తమ్ముడు ముఖం అదోలా ఉండడం చూసి, ఎందుకురా దిగులు? ఎన్నిసార్లు పెళ్లి సంగతెత్తినా వద్దు వద్దు అంటివి. అక్కనొక దాన్ని బ్రతికే ఉన్నాను కదా, నా చెవిన వేయొచ్చుగా ఏదైనా కోరికుంటే. పెళ్లి ఆగిపోయిందనేగా నీ బాధ? ఎంతకంటే రాజాలాంటి సంబంధం వస్తుంది. కులమేదో గోత్రమేదో తెలియని వాళ్ళని తెచ్చి నెత్తికెక్కించుకోవడం ఎందుకు చెప్పు? అంతా మన మంచికే వచ్చింది అంటూ ఉషను చేతికిచ్చింది. మామ మామ అంటూ ఉష సుందరం మీదకి దూకింది. మేనకోడల్ని ఆడిస్తూ తన దిగులను మరిచిపోయాడు సుందరం. వీధిలో దీపాలు ఒక్కసారి వెలిగాయి. ఎవరో అడుగుతున్నారు, తిరుపతయ్య గారి ఇల్లు ఇదేనా అని. తలుపు తడుతున్న చప్పుడు విని మహాలక్ష్మి చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఎవరో అపరిచిత, చేతిలో తోలు సంచి. ఆ వెలుగులో ఆ తోలు సంచి చూడగానే మహాలక్ష్మికి అనుమానం వేసింది. దాని వంక పరీక్షగా చూసింది, సందేహం తీరక. అది తన భర్తదే. తెల్లబోయి ఎవరు కావాలని ప్రశ్నించింది. సుందరం ఉన్నాడా అని అడిగింది ఆ అపరిచిత. అప్పుడు అర్థమైంది మహాలక్ష్మికి. కొంప మునిగిందనుకుని, నీ పేరు శాంతి కదూ? అనుమానం నివృత్తి చేసుకోవడానికి అడిగింది మహాలక్ష్మి. అవునని తల ఊపింది ఆ యువతి. మహాలక్ష్మి గుండెల్లో రాయి పడింది. కాళ్ళ కింద భూమి ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఓ పెను తుఫాను తోసుకొచ్చినట్టు తోచి చేసేది లేక లోపలికి రమ్మనమని ఆహ్వానించింది తెచ్చిపెట్టుకున్న ముఖ వికాసంతో. తన కళ్ళను నమ్మలేకపోయాడు సుందరం. ఎదురుగా శాంతి. మేడమెట్లెక్కి ఎవరో వస్తుంటే అక్కగారు కాబోలని అలాగే చూస్తూ పడుకున్నాడు మంచం మీద. ఉష తానిచ్చిన బొమ్మతో ఆడుకుంటోంది. తీరా శాంతి ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇది కళ నిజమా? ఇదేంటి శాంతి ఇక్కడ? కళ్ళు నులుముకుని లేచి కూర్చుని శాంతి అంటూ పలకరించాడు. అలానే నిలబడిపోయింది శాంతి. ఇక ఆగలేకపోయాడు సుందరం. శాంతి అంటూ హృదయానికి హత్తుకుని గాఢ పరిష్వంగంలోకి తీసుకున్నాడు. ఎవరో చీరలాగినట్టయి పరవశత తొలగి వెనక్కి చూసింది శాంతి, కౌగిలి విడిపించుకుంటూ. బోసినవ్వుతో తనవైపు చూస్తున్న పాప. ఎవరు అన్నట్టు ప్రశ్నించింది కళ్ళతో. మా అక్క కూతురు ఉష. ఎగరేసెత్తుకుంది ఆ పాపను శాంతి. బొగ్గల మీద తనివి తీరేట్టు ముద్దుల వర్షం కురిపించింది. ఆ ఒత్తిడికి ఆగలేక ఏడవడం మొదలెట్టింది. కొత్త మనిషి ముఖంలోకి చూస్తూ ఆ పాప. సుందరం తీసుకోగానే ఏడుపు మానింది.
ఇన్ని బొమ్మలు ముందేసి కూర్చోబెట్టాడు పాపను. ఆ పసిదానికేం తెలుసు ఎదురుగా ఉన్న మనుషుల్లో ఎంత ప్రళయం రేగిందో, ఎంత ప్రశాంతి అనుభవిస్తున్నారో. మళ్ళా ఆటలో మునిగిపోయింది. శాంతి జరిగిందంతా చెప్పింది. కోపంతో గ్రన్నెళ్ళిపోయాడు సుందరం బావ చేసిన మోసానికి. ఎంతైనా బావ తన అక్క మొగుడు. తమాయించుకుని శాంతిని ఊరడిస్తూ కూర్చున్నాడు. మనల్ని వేరు చేయడం ఎవరి వశమూ కాదు. జరిగిందానికి బాధపడద్దని బ్రతిమలాడాడు. తనకు తెలియకుండానే అంతా జరిగిపోయిందని పశ్చాత్తాపం వెల్లడించాడు. అప్పటికి గాని ఈ లోకంలో పడలేదు శాంతి. వెక్కెక్కి ఏడుస్తూ సుందరం గుండెల మీదకు ఉరిగిపోయింది. మహాలక్ష్మి భయపడుతూనే మేడపైకొచ్చింది. సుందరం పెట్లో నుంచి ఏదో తీసి శాంతి మెడలో వేస్తున్నాడు. ఏదో ముడిపెడుతున్నాడు. వెలుగు పడేసరికి ఆ మెడలో ఉన్నదాన్ని చూసి ఉలిక్కి పడింది మహాలక్ష్మి. అదే తాళిబొట్టు. విద్యుత్ కాంతిలో మెరిసిపోతోంది. సుందరం వస్తూ వస్తూ మద్రాసు నుంచి తెచ్చిన గొలుసుకు తానే పసుపు తాడు గుచ్చి మాంగళ్యం అమర్చింది. నల్ల పూసలు గుచ్చి సిద్ధం చేసింది పెళ్లికి. తిరుపతికి తీసుకుని వెళ్లే పెట్టెలో వాటిని భద్రపరిచుంచింది. అవి ఇప్పుడు శాంతి మెడలో మెరిసిపోతున్నాయి. తనకు నమస్కరిస్తోన్న శాంతి సుందరాన్ని చూసి ఆశీర్వదించకుండా ఉండలేకపోయింది మహాలక్ష్మి. ఆ తుఫాను అలా పరిష్కారమైనందుకు గుండె బరువు తీరి ఆమెలో ఉపశాంతి కలిగి గాఢ విశ్వాసం విడిచింది. పొద్దుపోయి ఇంటికొచ్చాడు తిరుపతయ్య పొలం నుంచి. మహాలక్ష్మి మేల్కొనే ఉంది. భర్త వైపు చురుక్కుని చూసి జరిగిందంతా చెప్పి ఆ పాపం ఊరికే పోదని దెప్పి పొడిచింది మహాలక్ష్మి. దోషిగా రుజువైన తిరుపతయ్య ఉక్కిరిబిక్కిరయ్యాడు భార్య సూటికోటి మాటలకు. ఊరికి వెళ్లాల్సిన పనుందని చీకటితో లేచి మేడపైకి వెళ్లకుండానే అట్నుంచటే వెళ్లిపోయాడు ముఖం చల్లక తిరుపతయ్య. ఆ రోజు సుందరం ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఊళ్ళో వాళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. నలుగురు చేరిని చోటల్లా అవే కబుర్లు. సుందరం శాంతి పెళ్లి సంగతి చిలవలు పలవలు చెరిచి అమ్మలక్కలంతా నోళ్లు నొక్కుకోవడం మొదలు పెట్టారు. కాని సుందరం 100 ఎకరాల ఆసామి, లక్షాధికారి. చివరికి అందరి నోళ్లు మూతబడి పప్పు భోజనాలకు పరిగెత్తారు. ఆ పెద్ద మేడ చక్కగా అలంకరించబడి మామిడాకు తోరణాలతో కళకళ్లాడుతూ ఉంది. బీద బిక్కి ఆనందానికి అంతే లేదు. బజారులో బారులు తీరి కూర్చున్నారు. వ్రతం దగ్గర కూర్చుందన్న మాటేగాని శాంతి చూపంతా వాకిట్లోనే ఉంది. హారన్ మోత వినిపిస్తే చాలు వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టింది. సుందరం ఆ పరధ్యానం కనిపెట్టాడు. బండి లేటైందేమో, లేకపోతే ఈసరికి రావాల్సింది అని అన్నాడో లేదో వాకిట్లో ఆగిన కారులో నుంచి ముందు సుబ్బారావు దిగాడు. ఆ వెంట లలితమ్మ, కిషోరు. తల్లిని తమ్ముణ్ణి చూసేసరికి శాంతి హృదయం ఆనందోత్సాహాలతో పొంగిపోయింది. వచ్చిన వాళ్ళెవళ్ళో తెలిసి కూర్చున్న జనం తలెత్తి వింతగా చూడడం మొదలుపెట్టారు. ఆడంగులు సరే ఎగబడి చుట్టూ మూగారు. పీట మీద కూర్చున్న సుందరం సుబ్బారావును చిరునవ్వుతో పలకరించాడు. సుందరాన్ని శాంతిని దంపతులుగా ఓ చోట చూసేసరికి సుబ్బారావు మనసు జివ్వుమంది. తాను మద్రాసులో ఉండగానే లలితమ్మ కుత్రం వచ్చింది అన్ని వివరాలతో. మనసు ఆ దొల అయిపోయి 2 రోజులు ఆ ఇంటికి వెళ్ళలేకపోయాడు. చివరికి చెప్పొద్దామని వెళ్లేసరికి వైరొచ్చింది. సత్యనారాయణ వ్రతం సుబ్బారావును తోడు చేసుకుని రమ్మని. అనుకున్నదొకటి అయ్యిందొకటి. అందరూ తనకు అందకుండా అలానే పోయారు. ఇప్పుడు శాంతి కూడా ఆ వరసలో చేరింది. తన జీవితం అంతే. ఓ నిస్పృహ ఆవరించింది అతనిలో. ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు బట్టలు మార్చుకోవడానికి. అదొక దివ్యానుభవం శాంతికి. ఎందరో పలకరించారు, ఎన్నో ప్రశ్నలు అడిగారు. చిరునవ్వుతో సిగ్గుతో సమాధానాలు చెప్పలేక సతమతమైంది. లలితమ్మ అందుకొని కూతురు తరపున జవాబులిచ్చింది ఆ యక్ష ప్రశ్నలకు. వాళ్ల అరవయాస అమ్మలక్కలకు విచిత్రంగా కనిపించింది. మహాలక్ష్మి వచ్చిన పేరంటాళ్ళందరికీ శాంతి నగల్ని చీరల్ని చూపి మరదలి బుగ్గ పుణికి తన తమ్ముడి అదృష్టానికి పొంగిపోయింది. తిరుపతయ్య భోజనాల పందిరిలో పెత్తనమంతా మీదేసుకుని కలి తిరుగుతూ కేకలేస్తున్నాడు. అది తీసుకురండి, ఇది తీసుకురండి, అటు వడ్డించండి, ఇటు వడ్డించండి అని. అటువంటి భోజనం మహాలక్ష్మి పెళ్లికి తిన్నారు బేదా బిక్కి. పెద్ద పెద్ద లడ్లు, జిలేబీలు, తిన్నంత పరమాన్నం, పప్పు, నెయ్యి. శాంతి సుందరాలను పొగుడుకుంటూ భుక్తాయాసంతో ఇళ్లకు చేరుకున్నారు. సుబ్బారావుకి, సూర్యానికి, చిదానందానికి, మిత్ర బృందానికంతటికీ మధ్యాహ్నానికి గాని నడుములు ఎత్తడానికి వీల్లేకపోయింది. చివరి పంక్తిలో కూర్చున్నారు మిత్రబృందమంతా. తిరుపతయ్యతో కలిసి పైటలు దోపి మహాలక్ష్మి, లలితమ్మ, శాంతి వాళ్లకు వడ్డించారు. సుందరం నేతి చెంబు పట్టుకున్నాడు. హాస్యాలతో పరిహాసాలతో నిండుతనం ఏర్పడి
అసూయలు అహంకారాలు అణిగి నిరాశ నిస్పృహలు తొలగి మహదానందంతో భోజనాలు చేశారు అంతా. మానవ నైజం అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనతలు బయటపడతాయి, సమిష్టిగా ఉన్నప్పుడు సంకల్పాలు నెరవేరతాయి. ఆ పెద్ద మేడలో తను సుందరం చిరునవ్వులు చిందించే ఉష, తల్లి తమ్ముడు కాలక్షేపానికి తరచుగా వచ్చే సుబ్బారావు, కాలు కింద పెట్టనీయకుండా ఎదురెదురుగా అందించే మహాలక్ష్మి, పిలిస్తే పలికే పనివాళ్లు. ఆ 4 రోజులు శాంతికి ఓ దివ్యలోకంలో ఉన్నట్టు అనిపించింది. పని ఒత్తిడిగా ఉందని మహాలక్ష్మిని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్లిపోయాడు తిరుపతయ్య. కిషోర్ చదువు పాడవుతుందని ఆ మరనాడే లలితమ్మ ప్రయాణం కట్టింది. కాన్వెంట్లో చదువు పూర్తి కాగానే కిషోర్ని ఇక్కడే హైస్కూల్లో చేర్పించొచ్చని చెప్పి ఇన్ని పచ్చనోట్లు లలితమ్మ చేతిలో పెట్టాడు సుందరం. వాళ్లను కారులో తీసుకుని శాంతి సుందరం స్టేషన్ దాకా వెళ్లారు. రైలు సాగిపోతుంటే శాంతి కళ్ళు జలపూరితాలయ్యాయి. వియోగ బాధతో తల్లి కూతుళ్ళిద్దరూ కుమిలిపోయారు. కిషోర్ అంత దూరం వెళ్లేదాకా చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. అప్పటిదాకా ఎంతో హుషారుతో ఉన్న శాంతి వరద తీసిన నదిలా అయ్యింది. ఆమె హృదయంలో శూన్య భావమేదో నిండుకుంది. ధైర్యం సడలి ఆ నదిలా కన్నీరు కార్చింది. ఆత్మీయుల నుండి విడివడేటప్పుడు ఎవరికైనా అంతే. మమతాబంధం రక్తంలో ఉద్వేగం తెస్తుంది. అంతర్హితమైన అనురాగం పైకి పొంగి వెల్లువై ప్రవహిస్తుంది. కాని కాలానికి అది పట్టదు. అది నడుస్తూనే ఉంటుంది. సుఖాన్ని దుఃఖాన్ని ఆవేదనని అన్నింటినీ తనలో కలుపుకొని గిర్రున తిరుగుతుంది. భార్య కోరికల్ని ఆమె కళ్ళల్లోనే చదివి ఆమె జీవితాన్ని స్వర్గధామం చేయడానికి అనుక్షణం ప్రయత్నించాడు సుందరం. ఆమె చేసిన త్యాగం చూపిన ఔదార్యం అడుగడుగునా అతనికి గుర్తుకొచ్చాయి. అంతవరకు సామాన్య జీవితం గడిపిన శాంతి సుందరం అనురాగ ప్రవాహంలో ఐశ్వర్యం వలన కలిగే అన్ని సుఖాలు అనుభవిస్తూ తేలిపోసాగింది. వరద వేగంలా ఉంది సుందరం ప్రేమ. ఆ ఉధృతంలో తాను ఎక్కడ తేలుతుందో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ అనుమాన వీచుకుతో ఉనికిపోయేది. కాని మరనాడు సుందరం కొత్త అందంతో కనిపించేవాడు. ఆ అందం కళ్లకు కనిపించింది, మానసికమైంది. తరచూ సుందరం శాంతి సుబ్బారావు బస్తీలో సినిమాలకు వెళ్లేవాళ్లు. సుబ్బారావే డ్రైవ్ చేసేవాడు. వెనక కూర్చున్న సుందరం స్థానంలో తనను ఊహించుకుని శాంతి రూపాన్ని అద్దంలో చూసేవాడు. గుండె కలుక్కుమనేది. కాని శాంతి భర్త పక్కన ప్రశాంతంగా కనిపించేది. ఆ మరుక్షణంలో మనసులో నుండి ఆ భావం మాయమై తేటపడేవాడు సుబ్బారావు. అతనికి కాలం గడిచిన కొద్దీ సుందరం మీద నమ్రభావం ఏర్పడింది. సుందరానికి ఈర్ష లేదు, అహం లేదు, అతిశయం లేదు. పెళ్లి కాకముందు తమ మధ్య ఏ మైత్రి ఆత్మీయత ఉండేదో వాటినే పెళ్లైన తర్వాత కూడా నిలిపాడు సుందరం. ఆ మహోన్నత భావానికి ఆత్మౌన్నత్యానికి సుబ్బారావు లొంగిపోయాడు. వెలుగు నీడల్లా ఇంతవరకు ఇద్దరూ జీవించారు. పరస్పరం కష్టసుఖాలు పంచుకున్నారు. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయగలరు. లోకులు రకరకాలుగా అనుకునేవారు. చివరకు సుందరం ఇంటికి తరచుగా వెళ్లే సుబ్బారావును తల్లిదండ్రులు కూడా అనుమానించారు. తమ్ముడు చెడిపోతున్నాడు, పిల్ల త్వరగా పెద్దదైతే బాగుండు అనుకునేది సుబ్బారావు పెద్దక్క. ఆమె మాటలే ఇల్లంతా పాకి కాలం గడిచిన కొద్దీ అలవాటైపోయారు. అటువంటి మాటలు సుందరానికి సుబ్బారావుకి కొత్త కాదు. చిన్నతనం నుండి తిట్ల మధ్య పెరిగారు. అవే ఆశీస్సులుగా బాల్యమంతా గడిపారు. చిన్నప్పుడు దగ్గరే అనేవాళ్లు, ఇప్పుడు తమను చూడగానే ఆపేస్తారు, అంతే తేడా. వాళ్ల మైత్రిని చూసి కొత్తగా వచ్చిన శాంతి కూడా విస్తుపోయింది. అందుకనే అంది తన తల్లి వాళ్లను చూసిన కొత్తలో రామలక్ష్మణుల్లా ఉన్నారని. వాళ్లతో పాటు మానసికంగా పెరిగి ఏ తడబాటు లేకుండా సంచరించింది శాంతి. లోకానికి అనుమాన పిశాచం ఆవరించినా వాళ్ల ముగ్గురులోనూ ఆ నీడే సోకలేదు. దానికి కారణం సుందరం, అతని హృదయం. భర్త మనసు గుర్తించి పొంగిపోయింది శాంతి. రాత్రి 10 గంటలయింది. వెన్నెల్లో ప్రకృతి వెండిలా మెరుస్తోంది. సన్నజాజులు అరవించుకుని తమ సౌరభాన్ని గాలి అలల్లో కలుపుతున్నాయి. చెట్ల ఆకులు వెన్నెల తళుకుల్ని నింపుకుంటూ కదులుతున్నాయి. మధ్య మధ్య మబ్బు కన్నెలు చందమామను ముట్టడిస్తున్నాయి. వాటితో దాగుడు మూతలాడుతున్నాడు చంద్రుడు. సామాన్యుని ఆశల నక్షత్రాలు అక్కడక్కడా మెరుస్తున్నాయి. అప్పుడే స్టేషన్ విడిచిపెట్టిన రైలు కోత దూరంగా వినిపిస్తోంది. సుందరం శాంతికై ఎదురు చూస్తూ ఏదో పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు. శాంతి పాల సముద్రంలో ఉద్భవించిన లక్ష్మిలా సాక్షాత్కరించింది వాకిట్లో. సుందరం ఆమె కేసి నిర్నిమేష దృష్టితో చూశాడు. శాంతి కళ్ళల్లో వెన్నెల జల్లులు జురుకుంటున్నాడు. శాంతి సిగ్గుతో కళ్ళు మూసుకుంది. సుందరం మనసు ఎక్కడెక్కడో విహరించి క్రమంగా ఈ లోకంలోకి చేరింది. ఏంటా సమాధి? శాంతి ప్రశ్నించింది. శాంతి ఆరాధన సమాధి. ఎదురుగా ఉండగా ఆరాధనెందుకు?
అప్పటిదాకా వియోగం అనుభవించి పోపలేక "ఉహుం" గోముగా నవ్వింది శాంతి. కోటి వెన్నెలలు విరిసి సుందరం యవ్వనం పరవళ్ళు తొక్కింది. చిన్న రిక్వెస్ట్ అడగమంటారా? నిస్సందేహంగా. ఒక్కసారి వెన్నెల రాత్రి ఇద్దరం కలిసి మెరీనాలో తిరగాలనుంది. అంతకంటేనా? అలాగే వెళదాం. నువ్వు అడగాలే కాని సముద్రంలో దూకి వెన్నెల నిచ్చెనెక్కి చంద్రుడి దగ్గరికైనా వస్తాను. గెడ్డ కట్టుకున్న జీవితం కన్నా సెలయేరులా పారే జీవితం అంటేనే నాకెంతో ఇష్టం. బతుకున్నంతకాలం జీవితాన్ని అనుభవించాలి. చీకులతో చింతలతో నిత్యం చచ్చేవాళ్ళని చూస్తే నాకు అసహ్యం. సుబ్బారావుకు కబురు పెడదాం. రేపే ప్రయాణం, సరేనా? అన్నట్లు చూశాడు సుందరం. పాలు తాగి మరీ పవళించండి స్వామి. శాంతి ఆనందంతో ఫ్లాస్కు మూత తీస్తోంది. అబ్బా, గుండెల్లో నొప్పొస్తోంది. చేతులతో గుండెలు అదుముకుంటూ సుందరం వెలుతిరుగుతున్నాడు. శాంతి దెబ్బతిన్న లేడిలా అదిరిపడి భర్తను చేతుల్లోకి తీసుకుని గుండె నిమరడం మొదలుపెట్టింది. జీతగాణ్ణి కేకేసి సుబ్బారావు కోసం కబురు పెట్టింది అప్పటికప్పుడు. ఉన్నట్టుండి బొళ్ళును రక్తం కక్కుకున్నాడు సుందరం. శాంతి గుండెల మీద పిడుగు పడినట్టయింది. భర్త బెడ్ మీద తన్నుకుంటుంటే గాలిలో మొక్కల తలడిల్లిపోయింది. తన మాంగల్యం నిలబెట్టమని దేవుడిని మోగగా మొరపెట్టుకుంది. భర్త దగ్గర కూర్చుని నర్సుగా తాను పొందిన శిక్షణను సార్థకం చేసుకోవడం మొదలుపెట్టింది. కబురు తెలిసిన సుబ్బారావు ఆదరాబాదరా వచ్చాడు. మిత్రుడి స్థితి చూసి వెంటనే కింద దిగి కారు బయటకు తీశాడు. ఇద్దరూ సుందరాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న టౌన్కు వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సుబ్బారావును చాటుకు పిలిచి చెప్పాడు డాక్టర్. లాభం లేదు, కేసు సీరియస్గా ఉంది. 1-2 రోజులుంటాడేమో అని. చుట్టాలందరికీ కబుర్లు వెళ్ళాయి. ఆతృతతో తరలొచ్చారంతా చివరి చూపు అందుకోవడానికి. మహాలక్ష్మి గేట్లో కారు దిగి అక్కడ్నుండే ఏడుస్తూ వచ్చింది. ఆడబిడ్డను చూడగానే శాంతిలో దుఃఖం పొర్లుకునొచ్చింది. ఒక్కసారి బోరుమంది. చూడ్డానికొచ్చిన వాళ్లంతా తలో పక్క దుఃఖించడం మొదలుపెట్టారు. ఆ హాస్పిటల్ అంతా దుఃఖసాగరపు ఘోషలో మారుమ్రోగింది ఒక్కసారి. సుందరానికి స్పృహే లేదు. మాగన్నుగా పడి నిశ్చేతనంగా పడున్నాడు బెడ్ మీద. ఆ మరనాటికి కొంచెం స్పృహొచ్చింది. దగ్గరలో కూర్చున్న శాంతి వైపు కాంతిహీనంగా చూస్తూ ఏదో గుణిగాడు. గుండెల్ని సవరిస్తోన్న శాంతి చేతిని అలాగే మెల్లగా అందుకున్నాడు. మళ్ళా దగ్గుతెరొచ్చింది. కాళ్ళు చేతులు తన్నుకుంటూ బళ్ళును రక్తం కక్కుకున్నాడు. కళ్ళు బైర్లు కమ్మిపోయాయి శాంతికి ఆ భయంకర దృశ్యం చూసి. ఓ వెర్రికేక వేసి తెలివి తప్పి పడిపోయింది. బంధువులు ఆత్మీయులు చూడ్డానికొచ్చిన వాళ్లంతా ఒక్కసారి బావురుమన్నారు. మళ్ళా నిద్రుకెక్కాడు సుందరం. శాంతి నూతిలో నుంచి గొంతుకు వినిపించింది. అంతే, చివరి మెరుపు మెరిసి జీవన దీపకళిక ఆరిపోయింది. ప్రాణవిహంగం ఎగిరిపోయింది. ఒకటే దుఃఖ ఘోష. సుఖం దుఃఖం ఎన్నాళ్ళు? అంతా 3 నాళ్ల ముచ్చట. శాంతి జీవితాన్ని కారు చీకటి ఆవరించింది. శాంతికి చాలాసేపటికి స్పృహొచ్చింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుగా నర్సు, డాక్టరు, సుబ్బారావు, తిరుపతయ్య ఎవరెవరో అస్పష్టంగా కనిపించారు. సుడులు తిరిగిపోయాయి చూపులు. మళ్ళా తెలివి తప్పింది. అప్పుడే వచ్చిన బండి దిగి లలితమ్మ, కిషోర్ వచ్చారు కబురంది. కూతురు మీద పడి గోలు గోలని ఏడ్చింది ఆ కన్న తల్లి. కూతురి జీవితంలో ఇంత త్వరలో కారు చీకటి కమ్ముకుంటుందనుకోలేదామె. ఆశాజ్యోతి మెరిసినట్టు మెరిసి ఆరిపోయింది. జీవితాన్ని కొల్లగొట్టుకుపోయింది. అంతా శూన్యాన్ని నింపింది. చివరి చూపులైపోయి సుందరాన్ని బయటకు తెచ్చారు. హాస్పిటల్ ఆవరణంతా ఏడుపులతో పెడబొబ్బలతో ఒకటే దుఃఖ ఘోష, ఒకటే ప్రళయ ఘోష. ఎవరు తీరుస్తారా దుఃఖాన్ని? ఒక్క కాలం తప్ప. తిరుపతయ్య, మహాలక్ష్మి శాంతి ఆరోగ్య విషయంలో అతి శ్రద్ధ తీసుకున్నారు. పలకరించడానికి పరిచేస్తులు వచ్చినప్పుడంతా శాంతికి ఫిట్ వచ్చేది. గిలగిల్లాడిపోయేది. దగ్గరే ఉన్న లలితమ్మ దుస్థితి చూసి కన్నీరు కారిచేది. రాత్రింబవళ్ళు అలానే కూర్చుని శూన్యంలోకి చూసేది. డాక్టర్ పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పాడు. ఎవరైనా వస్తే వాకిటి దగ్గరే సమాధానం చెప్పి సాగనంపడం మొదలెట్టారు తిరుపతయ్య, మహాలక్ష్మి. శాంతి కోలుకునేటప్పటికీ, మనిషిగా మారేటప్పటికీ 1 రోజులు పట్టింది. సుందరాన్ని రక్షించమని హాస్పిటల్కి వెళ్లిన శాంతి సర్వస్వం కోల్పోయి నిర్జీవంగా మూడులా ఇంటికి తిరిగొచ్చింది. కూతుర్ని మద్రాసు తీసుకుపోతానంటూ కూర్చుంది లలితమ్మ. మహాలక్ష్మి ఒప్పుకోలేదు. చేసేది లేక కిషోర్ను తీసుకుని బయలుదేరిందామె. వెళుతున్న తల్లిని కౌగిలించుకుని బావురుమంది శాంతి. ఆ తల్లి కూతుళ్ల దుఃఖం చూసి అక్కడున్న వాళ్లంతా కంటతడి పెట్టారు. అంతా అయిపోయింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తనకేం మిగిలింది? ఏమీ లేదు. శాంతిలో నిరాశ, నిస్పృహ వేళ్లు దన్నుకొని నీరవైపోయింది. ఆ పిచ్చి చూపులు అదో మాలోకంలో విహరించుతుండేది శాంతి.
కుదుటపడ్డం అసంభవం అనుకున్నారు శాంతిని చూసిన వాళ్ళంతా. కాని తిరుపతయ్య వరసకి అన్నగా భార్యతో పిల్లలతో శాంతి సంరక్షణకు అక్కడే నిలిచిపోయాడు. సుబ్బారావు రోజూ వచ్చి మంచి చెడు కనుక్కుని వెళ్ళేవాడు. ఆ పెద్ద మేడ ఓ నెల రోజుల ముందు ఓ ఆనందధామం. ఇప్పుడు పీడకలలకు చిహ్నం. తీవ్ర దుఃఖాన్ని రేపే చీకటి గుహ. కాళరాక్షసి కఠోర హూంకారానికి పునాదులు కదిలిన ఓ అభాగ్య మందిరం. మహాలక్ష్మి పరిచర్యలతో ఆదరణతో ఆడతోడు దొరికినట్టయి శాంతి హృదయానికి కొంత ఊరట లభించింది. తిరుపతయ్య ఇంటి పెత్తనమంతా మీదేసుకున్నాడు. బావమరిది వ్యవహారాలన్నింటినీ నెల రోజుల్లో అదుపులోకి తెచ్చాడు. 100 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, 30,000 బ్యాంక్ అకౌంటు, ఇనపెట్టి తాళం చెవి సురక్షితంగా తిరుపతయ్య బొడ్లోకొచ్చింది. స్వంత ఊళ్ళో పొలం కౌలుకిచ్చి శాంతి సంరక్షణకు నడుం కట్టాడు తిరుపతయ్య. మహాలక్ష్మి ఇంకా చొరవ చూపింది. 1000 కళ్లతో శాంతికి ఏది కావాలో ఇష్టాయిష్టాలేమిటో కనిపెట్టి మరీ అమర్చుతుండేది. ఆ ఇంట్లో ఎక్కడేముందో ఇప్పుడు యజమానురాలైన శాంతి కంటే మహాలక్ష్మికే బాగా తెలుసు. శాంతి సర్వస్వము ఇప్పుడు ఉషొక్కటే. తెల్లవారి లేచింది మొదలు ఆ పాపతో ఆడుకోవడమే పని. వచ్చిరాని మాటలతో అత్త అత్త అని పిలుస్తుంటే ఎగరేసి ఎత్తుకుని గుండెలు కదుముకుని పార్వస్యంలో మునిగిపోయేది. పాపకు నీళ్లు పోయడం, తలదూవడం, పుత్తడి బొమ్మలా అలంకరించడం, ఆ పాల బుగ్గల్ని ముద్దుల్లో ముంచుతూ తాను ఓ పసిపాప అయిపోయేది శాంతి. ఉష తొడగని గౌన్ లేదు, పెట్టని నగలేదు. అత్త పక్కలోనే పడుకునేది, అత్త చంకలోనే ఇమిడిపోయేది. ఆ పాప ఉష శాంతి హృదయంలో ఉషోదయాన్ని కలిగించింది. కొత్త వెలుగుల్ని నింపి మ్రోడు జీవితానికి జీవం పోసింది. భుజం మీద నిద్రపోతోన్న ఉషనెత్తుకుని మేడ మీదకి పోయింది శాంతి. గదిలో పరుపు మీద పాపను పడుకోబెట్టి నిద్రలో నవ్వుతోన్న పాప బుగ్గని ఓ ముద్దు పెట్టుకుని ఏమీ తోచక రేడియో ట్యూన్ చేసింది. ఏదో యుగళ గీతం యాస్ప్రో అడ్వర్టైజ్మెంట్తో పాట ప్రసారం అవుతోంది. తలనొప్పి కలిగిస్తూ దాన్ని పోగొట్టే ఉపాయం చెప్పడం ఆ స్టేషన్ అలవాటు. మళ్ళా పరిచితమైన పాట మల్లీశ్వరిలోంది ప్రసారమైంది. ఆ పాటంటే సుందరానికి ఎంతో ఇష్టం. అప్రయత్నంగా ఎదురుగా గోడ మీద చిరునవ్వు నవ్వుతోన్న సుందరం ఫోటో శాంతి కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. దుఃఖం కట్టతెగినట్టు ఒక్కసారి పెళ్ళుబుకింది శాంతికి. తన సుందరం తనకిక లేడు. తనని నట్టేట్లో ముంచి తన దారిన పోయాడు. ఎక్కడి మద్రాసు నగరం, ఎక్కడ కుగ్రామం. 2 వసంతాల కిందట తానొక పేద పిల్ల, నిర్భాగ్యురాలు. ఆకస్మికంగా సుందరం తన భర్త అయ్యాడు. తరగని ఆస్తికి భాగస్వామిని చేశాడు. కాని తన ఆనందం 3 నాళ్ల ముచ్చట అయింది. చివరికి తానొక్కతే ఎడారి మొక్కలా మిగిలిపోయింది. సుందరం సుందరం మూగపోయిన శాంతి హృదయ విపంచి మూలిగింది. గోడ మీద నవ్వుతోన్న ఆ ఫోటో ఆమె గుండె లోతుల్లోకి పోయి అపార దుఃఖాన్ని వెలికి తెచ్చింది. ఆ దుఃఖం తీరేది కాదు. ఆ అగ్గి ఆరేది కాదు. కాలమే ఆ గాయాన్ని మాన్పాలి. కాలానికే ఆ శక్తి ఉంది.